అందరికీ నమస్కారం అండి. మనందరం వినే ఉంటాము అండ్ మీడియాలో కూడా వచ్చింది. ఒక ఫేమస్ హిందీ సెలబ్రిటీ సిద్ధాంత్ సూర్యవంశీ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఇన్ జిమ్ అని. అండ్ ఇదేం ఫస్ట్ ఇన్స్టెన్స్ కూడా కాదు. ఇలాగా 40 years సెలబ్రిటీస్ లాస్ట్ ఇయర్లో వి లాస్ట్ అనదర్ లైఫ్. ఒక బిగ్ బాస్ ఫేమ్ హిందీ సెలబ్రిటీ సిద్ధార్థ్ శుక్లాని, తర్వాత సౌత్ ఇండియన్ యాక్టర్ కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ అని. సో మనకు తెలిసిందల్లా ఏంటంటే ఈ హార్ట్ అటాక్ అనేది అడల్ట్స్లో వస్తుంది, అంటే ఓల్డ్ ఏజ్లో, అంటే 60 years వాళ్ళలో వస్తుంది. బట్ వై ఆర్ దీస్ 40 years ఓల్డ్ వాళ్ళు హార్ట్ అటాక్తో ఎందుకు చనిపోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. సో లెట్స్ సీ ఇన్ దిస్ యూట్యూబ్ వీడియో వాట్ ఈజ్ రియలీ హ్యాపెనింగ్ టు దెమ్ అండ్ వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఈ హార్ట్ అటాక్తో చనిపోతున్నారని లెట్స్ సీ. అసలు ఫస్ట్ మనం ఏంటంటే ఒక ప్రీ కోవిడ్ ఎరా, పోస్ట్ కోవిడ్ ఎరా కింద మన టైం లైన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలండి. ఎందుకంటే కోవిడ్ తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్కి జరిగిన అటాక్ వల్ల మన బాడీలో చాలా మార్పులు వస్తున్నాయి. అండ్ ఈ కోవిడ్ తర్వాతే ఇలాంటి 40 years 30 years వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోవడం అనేది బాగా మనకి మీడియాలో వస్తుంది. బట్ ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్ టు ఓన్లీ సెలబ్రిటీస్ ఆర్ జనరల్ పాపులేషన్ అనేది తెలియాలంటే ఇంకా ఎక్కువ డేటా రావాలి. అండ్ బికాజ్ మీడియా ఏంటంటే ఇట్ ప్రొజెక్ట్స్ ఓన్లీ సెలబ్రిటీస్ డెత్స్ని అండ్ జిమ్ముల్లో జరిగిన వాటిని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంది. అండ్ జనరల్ పాపులేషన్లో ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్ అనేది తెలియాలి అని అంటే వీ నీడ్ మోర్ డేటా అనమాట. ఈ సెలబ్రిటీస్ అందరూ చనిపోవడానికి మెయిన్ రీజన్ అందరికీ తెలిసిందే, ఇదేం కొత్త కాదు, గుండెపోటు, అంటే కార్డియాక్ అరెస్ట్ అనమాట. బట్ హౌ ఈజ్ దిస్ కార్డియాక్ అరెస్ట్ హ్యాపెనింగ్ అంటే ఈ కార్డియాక్ అరెస్ట్కి బేసికల్లీ 2 mechanisms ఉంటాయండి. ఫస్ట్ది ఈ హార్ట్ మజిల్ అంటే మయోకార్డియంకి 3 పెద్ద రక్తనాళాల ద్వారా రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3 రక్తనాళాల్లో ఏ ఒక్క రక్తనాళం కానీ 2 రక్తనాళాల్లో కానీ ఇమీడియట్గా అర్జెంట్గా బ్లాక్ అయితే కనుక, అంటే ఏదన్నా ఒక కొలెస్ట్రాల్ ఫ్యాట్ ప్లేక్ కనుక అది వచ్చి ఆ రక్తనాళాన్ని కనుక అడ్డితే ఒక సెగ్మెంట్ ఆఫ్ హార్ట్ మజిల్ అనేది పనిచేయడం మానేస్తుంది అండ్ ఇట్ లీడ్స్ టు సడన్ మ్యాసివ్ హార్ట్ అటాక్ అనమాట. అండ్ సెకండ్ మెకానిజము ఎరిథిమియా అంటాం. అంటే ఒక్కొక్కసారి ఈ ఓవర్ ఎగ్జర్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల, వాట్ ఎవర్ బీ ద రీజన్, ఇందులో హార్ట్ కొట్టుకోవటం యొక్క రిథంలో సడన్గా మేజర్ చేంజ్ వచ్చి ఆ రిథంలో వస్తే కనుక అప్పుడు హార్ట్ సడన్గా ఆగిపోవడం అనేది జరుగుతుంది. అండ్ దట్ ఈజ్ ఎరిథిమియా అనమాట. దీనివల్ల కూడా హార్ట్ ఆగిపోయి కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెపోటుకి దారి తీయవచ్చు. సో ఈ 2 మెకానిజమ్స్లో ఏదో ఒకటి మన ఈ 30-40 years ఓల్డ్ వాళ్ళలో డెత్కి కారణం అనమాట. బట్ వీళ్ళలో ఎందుకు అవుతుంది అని అంటే దానిలో మనం ఇంకా కొంచెం రీసెర్చ్ చేయాలి. అండ్ లెట్స్ గో మోర్ ఇన్ టు దట్ రీసెర్చ్. ఈ సెలబ్రిటీ డెత్స్ తర్వాత చాలామంది కార్డియాలజిస్ట్, అంటే ఇండియాస్ మోస్ట్ రెన్యూడ్ కార్డియాలజిస్టులు కూడా దే కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్, అంటే హైపర్జిమ్మింగ్ అండ్ ఓవర్ ఎగ్జర్షన్. ఇది మెయిన్ రీజన్ అండి ఈ 30-40 year old సెలబ్రిటీ డెత్స్ కానీ. బట్ ఏంటి దీని అసలు ఫిజియాలజీ అని అంటే, జనరల్గానే మన బాడీలో అంటే ఈ రక్తనాళాల డయామీటర్లో 30 years తర్వాత స్లోగా ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్ అనేది పేరుకోవడం జరుగుతుందండి, స్లోగా. బట్ అది మనకు తెలియదు అండ్ ఇట్ విల్ నాట్ లీడ్ టు ఎనీ హార్ట్ అటాక్. అంటే మన యాక్టివిటీకి ఆ బ్లడ్ సప్లై అనేది సరిపోతుంది, ఆ రక్తస్రావం అనేది సరిపోతుంది. బట్ వెన్ అవర్ బాడీ ఈజ్ స్ట్రెయినింగ్ టూ మచ్, అంటే ఇంకా ఓవర్ ఎగ్జర్షన్, దే కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ హైపర్ జిమ్మింగ్. అంటే కొంత ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని, మజిల్స్ బిల్డప్ చేయాలని, సైజ్ 0కి వెళ్ళాలని. సో ఆల్ దిస్ స్ట్రెస్ యాడింగ్ అప్, ఇది ఆల్మోస్ట్ ఒకవేళ 70% కనుక ఇది బ్లాకేడ్ ఉండి ఇంకా మన బాడీని అంత తీసుకోలేదు అని అనుకున్నప్పుడు కూడా యువర్ స్ట్రెయినింగ్ యువర్ బాడీ, అంటే దేర్ కమ్స్ ఎ రిస్క్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ అనమాట. సో వాట్స్ హ్యాపెనింగ్ అంటే ఈ సెలబ్రిటీస్ అవనివ్వండి, ఎవరైనా సరే హూ ఆర్ రియలీ ఇన్ టు ఫిట్నెస్ అనమాట, దే స్టార్ట్ విత్ ట్రైనింగ్. ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దే స్టార్ట్ విత్ ఓన్లీ సింపుల్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ అంటే మన హార్ట్ని అవనివ్వండి, మన మజిల్స్ని అవనివ్వండి, మన బాడీని స్లోగా ట్రైన్ చేయడం మొదలు పెడతాం, అంటే ఓవర్ స్లోగా యాక్టివిటీకి. బట్ ఆ బిజీ స్కెడ్యూల్స్
తర్వాత స్లీప్ లేకపోవటం అండ్ స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ స్ట్రెస్ ఆఫ్ మెయింటైనింగ్ దట్ ఫిట్ బాడీ, అంటే కట్ బాడీ లాగా మెయింటైన్ చేయాలనే ఒక స్ట్రెస్, ఆ ఎస్ అనే లెటర్ ఇట్ ఈస్ యాడింగ్ టు ద ట్రైనింగ్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ టు ద లెటర్ ఆఫ్ స్ట్రైనింగ్ అనమాట. ఈ స్ట్రైనింగ్ అనేది మెయిన్ రీజన్ ఫర్ హార్ట్ అటాక్స్. అండ్ ఇంకొకటి ఈ సెలబ్రిటీస్లో మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఎనబాలిక్ డ్రగ్స్ అనేవి చాలామంది వాడుతున్నారండి. ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ బ్యాండ్, బట్ స్టిల్ మనకు తెలియకుండానే ఈ డార్క్ బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అండ్ దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్. ఈ ఎనబాలిక్ డ్రగ్స్ వల్ల మన మెటబాలిజం అనేది కంప్లీట్గా బూస్ట్ అవుతుంది, బట్ దాంతోపాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. అంటే మజిల్ మాస్ పెరగడంతో పాటు మన బ్లడ్ వెజల్స్లో ఏంటంటే కొలెస్ట్రాల్ పేరుకునే అవకాశం ఉంది. అండ్ హార్ట్లో మనం ఇందాక అనుకున్నట్టు ఆ రిథమ్ డిస్టర్బెన్సెస్ కూడా కాజ్ చేసే అవకాశం ఉంది. సో యాజ్ ఎ డాక్టర్ ఐ సజెస్ట్, అంటే మీరు కనుక ఏ జిమ్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ ట్రైనింగ్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ గెట్ ఎ కార్డియాలజిస్ట్ అడ్వైస్ ఆర్ ఏ సింపుల్ మెడికల్ కన్సల్ట్, నార్మల్ బ్లడ్ టెస్ట్స్, లైపిడ్ ప్రొఫైలు అన్నీ చేయించుకుని అండ్ స్ట్రెస్ టెస్ట్లు అన్నీ చేయించుకుంటే, ట్రెడ్మిల్ టెస్ట్, ఎవ్రీథింగ్, అంటే మీ బాడీని స్ట్రెస్కి గురి చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతుంది అని తెలుసుకున్న తర్వాత మాత్రమే గో ఇన్ టు దట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండ్ డోంట్ గో ఇన్ టు ద జోన్ ఆఫ్ స్ట్రైనింగ్. ఆ ట్రైనింగ్కి స్ట్రైనింగ్కి అనే డిఫరెన్స్ కనుక మనం గుర్తించగలిగితే విల్ బి హెల్దీ. అండ్ ఇన్ ఓపీడీ కూడా మేము యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ మేము చాలామంది పేషెంట్స్కి చెప్తాం, బికాజ్ వీ సీ ఓవర్ వెయిట్ పేషెంట్స్, అంటే బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులతో వస్తూ ఉంటారు, నడు నొప్పితో వస్తూ ఉంటారు, వెయిట్ రిడక్షన్ చేయాలమ్మా అని. బట్ స్టిల్ వెయిట్ రిడక్షన్ అనేది కూడా ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. ఇట్ కెన్ హ్యాపెన్ ఓవర్ 1 year ఆర్ 2 years. ఏమీ మేము అడ్వైజ్ చేసేది కూడా 1 month ఆర్ 2 monthsలో వెయిట్ తగ్గిపోమని చెప్పమండి. ఇట్ షుడ్ బీ ఏ స్లో ప్రాసెస్. అండ్ బిఫోర్ మీరు వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు ఆ డాక్టర్ కన్సల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అల్టిమేట్గా మై డెఫినేషన్ ఆఫ్ ఫిట్నెస్ అంటే మాత్రం ఇట్ ఈస్ హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్. ఇట్ ఈస్ సైజ్ 0 కాదు అండ్ మజిల్డ్ అప్, టోన్డ్ అప్, చిజిల్డ్ బాడీ ఏమీ కాదు. సో ఈ వీడియో వల్ల మీకున్న డౌట్ క్లారిఫై అయ్యింది అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మేము ఈ మాదిరిగానే విల్ బి మేకింగ్ 3 to 4 videos every week. And let's join in our next video. Until then, goodbye.